తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 8 గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. కింగ్ నాగార్జున అట్టహాసంగా ప్రారంభించాడు. మొదట సూపర్ సాంగ్‌తో స్టేజ్ మీద అదరగొట్టిన నాగార్జున తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ప్రతి రూమ్ గురించి వివరించాడు. ఆ తర్వాత మొదటి కంటెస్టెంట్‌ని పరిచయం చేశారు. ఇక సీరియల్ నటి యష్మి గౌడ 'బిగ్ బాస్' సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఎనర్జిటిక్ డాన్స్‌తో స్టేజ్ మీద వచ్చింది. ఆమెతో నాగార్జున కాసేపు మాట్లాడి తర్వాత సీజన్ హౌస్‌లోకి సింగిల్‌గా కాకుండా జంటగా వెళ్ళాలి అని రూల్ పెట్టారు. దాంతో ఆమె ఒక బర్త్‌డేని ఎంచుకుంది. 'బిగ్ బాస్' సీజన్ 8లో మొదటగా వచ్చిన యాష్మి గౌడ తన గేమ్ ఎలా ఆడుతుందో చూడాలి. ఇక ఈమె సీరియల్‌లో నటిస్తోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమైన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో ముకుంద అంటే మాత్రం చాలా మంది గుర్తుపట్టేస్తారు. తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న ఈమె అనూహ్యంగా సీరియల్ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8లో అవకాశాన్ని దక్కించుకుంది. 'స్వాతి చినుకులు', 'నాగభైరవి' సీరియల్‌లో నటించి మంచి పేరు దక్కించుకున్న యష్మి గౌడ కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. హోలీ చైల్డ్ ఇంగ్లీష్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈమె అనంతరం దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న యష్మి గౌడ నటనలోకి రావాలని ఎన్నో కలలు కనింది. అన్నట్లుగానే మోడల్గా కెరీర్ మొదలుపెట్టి తన సీరియల్స్తో నటిగా నటించడం మొదలుపెట్టిన తన కలను నెరవేర్చుకుంది. అంతేకాదు 2016లో మిస్ ఫోటోజెనిక్ ఫేస్‌గా కూడా అవార్డు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. 'విద్యా వినాయక' అని కన్నడ సీరియల్ ద్వారా నటిగా కెరియర్‌ని ప్రారంభించిన యష్మి గౌడ ఆ తర్వాత తెలుగులో మొదటిసారి 'స్వాతి చినుకులు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. అందులో వెన్నెల క్యారెక్టర్‌లో నటించి ఆడియన్స్‌కి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 'త్రినయని' సీరియల్‌లో నటించిన ఈమె ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించి మెప్పించింది. ఇన్నాళ్లు సీరియల్స్, షోస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ యష్మి గౌడ ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సీజన్ 8లో యష్మి గౌడ ఎలా మెప్పిస్తుందో చూడాలి.